కష్టజీవికి ఇరువైపులా నిలిచేవాడే కవి అని మహాకవి శ్రీశ్రీ అంటాడు. దానికి 100% న్యాయం చేసిన వాడే గుర్రం జాషువా. ముఖ్యంగా గబ్బిలలోని ప్రతి పద్యము దానికి సాక్షిభూతమే. ఇప్పటి ఈ 2 పద్యాలు వినండి, అది నిజమో కాదో మీకే తెలుస్తుంది. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు, వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు, వానికి భుక్తి లేదు. వాని తల మీద పులిమి పంకిలమును కడిగి కరిగింపలేదయ్య గగనగంగా, వాని నైవేద్యమున అంటు వడిన నాడు 3 ముతులకు కూడా కూడు లేదు. వాని నైవేద్యమున అంటు వడిన నాడు 3 ముతులకు కూడా కూడు లేదు అంటున్నాడు గుర్రం జాషువా. సృష్టికర్త మనకు అన్నం పెట్టేవాడు మహానుభావుడు మహావిష్ణువు, 3 మూర్తులు, త్రిమూర్తులు అంటాం కదా. వారికి కూడా ఈ కష్టజీవి నైవేద్యం పెడితేనే వాళ్లకు కూడు, లేకపోతే లేదు అని గుండె దిటవు చేసుకుని ధైర్యంగా భగవంతునికి కూడా నా శ్రమజీవి పెట్టినటువంటి అంత వెతుకులే దిక్కు అన్నట్టుగా ధిక్కార స్వరంతో వినిపించినటువంటి కవి గుర్రం జాషువా.